అంటే ప్రధానంగా కేసీఆర్ గారు దాదాపు 100 సంవత్సరాల్లో ఎవరు చేయని విధంగా అవినీతికి పాల్పడమాట వాస్తవం. 88,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద ఖర్చు పెట్టి మొత్తం కేసీఆర్ గారి ఆయనలో 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. అది కాళేశ్వరం కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు. ఈ 3 ప్రాజెక్టులు కేసీఆర్ గారి ఆయనలో 10 సంవత్సరాల కాలంలో 2018 ఎలక్షన్ల ముందు అడావిడి చేసి ప్రారంభించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరా కూడా బారలేదు. అంటే కేసీఆర్ గారి ప్రాజెక్టులు ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సాగులోకి రాకున్నా కూడా 1,88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి 30% కమిషన్ తీసుకొని తెలంగాణను లూటీ చేసింది కల్వకుంట్ల కుటుంబం. కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారు నాడు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ సంపదనంతా కొల్లగొడకపోయారు. అదే కాకుండా తెలంగాణ అప్లపాలు చేసి ఆగమాగం చేసి భవిష్యత్తులో తెలంగాణను కోలుకోకుండా చేసిందే కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ సమాజంతో గమనిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు కవ్వింపు చర్యలు పాల్పడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని చెప్పే ప్రయత్నం, తెలంగాణ సమాజాన్ని చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు తప్ప కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర అన్యాయం చేసినది చాలా స్పష్టం. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకెక్కడైనా కడుతుంటే కేసీఆర్ గారికి అత్యున్నత పురస్కారం దక్కేదని అంటున్నారు. ఇప్పుడు తక్కువ ఖర్చుతో కలిస్తే అత్యున్నత పురస్కారం కాకపోతే నోబెల్ బహుమతి ఇచ్చేటోళ్ళు. కట్టాల్సిన చోట కట్టకుండా తుమ్మిటెడ్డి దగ్గర కట్టి ఉంటే దాదాపు 40,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ అయిపోయింది. అప్పటికే 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మీరు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన ప్లేస్లో 88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ నిండా ముంచి దివాలా తీశారు. ప్రతి గంటకు రాష్ట్ర ప్రభుత్వం 193 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులో కొట్టి చెల్లిస్తూ ఉంది. నెలకు 6,000 కోట్ల రూపాయలు. అంటే తెలంగాణను ఆగమాగం చేసింది కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్. కాబట్టి తెలంగాణ సమాజంతో కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కేసీఆర్ని గుర్తుపెట్టరు. ఎందుకంటే వారు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. తెలంగాణ రాష్ట్రం కోలుకోలేని పరిస్థితిలో ఉన్నది. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. కాబట్టి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణకి ఏదో కేసీఆర్ లేకపోతే జరిగిపోతున్నట్టు చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. చిల్లర రాజకీయాలు చేసే చోటు మేము ప్రాజెక్టు కట్టాము, అది మా దౌర్భాగ్యం అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల కావచ్చు, 3 ప్రాజెక్టులు పనిచేయకున్నా కూడా తెలంగాణ ధాన్యాగారమైంది. రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు జరిగింది. ఏ విధంగా జరిగిందో చెప్పండి అంటే కేటీఆర్ గారు సమాధానం చెప్తలేడు. మేడిగడ్డ, అన్నారం 3, సుందిల 3 పనిచేయకున్నా కూడా మేము కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి కావడం, తెలంగాణ రాష్ట్రంలో మల్లన్న సార్ కావచ్చు, అదే రంగనాయక సార్ కావచ్చు, అదే కాకుండా బసవాపూర్ వరకు తెలంగాణ రాష్ట్రం నీళ్ళు వస్తున్నాయంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు పూర్తి కావడం మాత్రమే తప్ప కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సాగు పెరగలేదని చాలా స్పష్టం. సంవత్సరానికి కరెంటు బిల్లే 10,000 కోట్ల రూపాయలు వస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మేము బాగానే కట్టాము, మీకు ఉపయోగించుకోవడానికి రాకపోతే ఏం చేయాలన్నట్టు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది, కూలిపోయింది. ఏకంగా ఆ ప్రాజెక్టు పనికిరాదని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన సందర్భం. అదే కాకుండా విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. త్వరలో కూడా కమిషన్ రిపోర్ట్ కూడా రాబోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాజెక్టులో నీళ్లు వాటర్ స్టోరేజ్ చేసినట్లయితే ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయే అవకాశం ఉంది. చాలా గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వదిలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కూలేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేసి తెలంగాణ సమాజానికి అర్థమైంది. అది ఎత్తిపోతల పథకం కాదు, తిప్పిపోతల పథకం. ఆనాడు సమైక్య రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులు ఏది కూడా ఇప్పటివరకు కుంగిపోయిన పరిస్థితి లేదు, కూలిపోయిన పరిస్థితి లేదు. కానీ కేసీఆర్ ఆయనలో కట్టిన ప్రాజెక్టులు ఎందుకు కూలిపోతామని, ఎందుకు కూలిపోతున్నాయో సమాధానం చెప్పంటే బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పకుండా తెలంగాణ సమాజం తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. లక్షల ఎకరాలకు సాగునీటి అందించాం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి. 1,00,000 ఎకరాలకు ప్రాజెక్టుకు నీళ్ళు అందిస్తే తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ, అన్నారు సుందిలో పనిచేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా సాగు పెరిగిందో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగా బోర్లు పెరిగినాయో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి బోర్ల కన్నా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధికంగా బోర్లు తెలంగాణ రాష్ట్రంలో వేసినటువంటి పరిస్థితి. అదే కాకుండా మేము కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి లింకు కాలువలన్నీ పూర్తి కావడంతో తెలంగాణ రాష్ట్రంలో సాగు పెరిగిన మాట వాస్తవం. ఇది రికార్డు స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు బోనస్ ఇస్తూ రైతులను ముందు తీసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. రేవంత్ రెడ్డి 100 జన్మలు ఎత్తినా కేసీఆర్ గారి గొప్పతనాన్ని తెలుసుకోలేరని. మీ గొప్పతనం తెలంగాణ సమాజానికి అర్థమైంది. మీ గొప్పతనం తెలంగాణ నిండా ముంచే ఆగమాగం చేసి అప్లపాలు చేసి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మీ తరం మీ తెలంగాణ ఉన్న రోజులు తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటారు. మీరు చేసినప్పుడు మీరేమైనా తెలంగాణ రాష్ట్రంలో వచ్చి అప్పులు తీర్చిన వాళ్ళ, కొత్తగా తెలంగాణ రాష్ట్రం మిగిలిపడి తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ నిండా ముంచి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, తెలంగాణ రాష్ట్రం విద్యావ్యవస్థను పట్టించుకోకుండా, ఉద్యమకాలను పట్టించుకోకుండా, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, మహిళలకు ఇచ్చిన హామీలు కావచ్చు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు కూడా ఏది నెరవేర్చకుండా తెలంగాణను దివాలా తీపించి ఫామ్ హౌస్లో ఉంటూ ప్రగతి భవన్లో ఆనాడు ఎవరికి ప్రవేశం లేకుండా తెలంగాణ రాష్ట్రం పరిపాలన సాగించింది. కాబట్టి తెలంగాణ సమాజంతో మేము గుర్తుపెట్టుకుంటారు.
కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇది ప్రజా ప్రయోజనాలను వదిలేసి రేవంత్ రెడ్డి గారు రాజకీయ కక్షలను సాధిస్తున్నారు ఈ కేసులతో. రాజకీయ కక్ష కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో తావు లేదు, తన మన అనే భేదమే లేదు. రాజకీయ కక్ష కార్యంలో తావు ఉంటే ఎప్పుడో కేసీఆర్ గారు జైల్లో ఉండేవాడు, కలవకుండా కుటుంబం కూడా జైలు ఉండేది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటా ఉన్నారు. కమిషన్ విచారణ జరుగుతూ ఉంది. విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాత మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది. కేసీఆర్ లాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టని చెప్పేసి అన్నాడు. తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యం లేకుండా చేసి తెలంగాణ రాష్ట్రంలో టెలిఫోన్ ట్రాపింగ్ వ్యవహారం పాల్పడితే వాళ్ళు. కాబట్టి ప్రజాస్వామ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తెలంగాణ సమాజం కేసీఆర్ గారిని కావచ్చు కలవకుండా కుటుంబాన్ని ఆదరిస్తారు తప్ప అనవసరంగా ప్రజాస్వామ్యం గురించి వారు మాట్లాడితే తెలంగాణ సమాజం చీదరించుకుంటారు. Subscribe us and press the bell icon for more interesting updates.